రక్షణ యేసుక్రీస్తు వారు ఫ్రీగా ఇస్తున్నారు. జనాలకి ఫ్రీ అంటే నచ్చదు. అదే చిన్న విలువ పెడితే అది ఎంతో బంగారం అన్నట్టుగా కళ్ళు కద్దుకొని తీస్తుంటారు. అలాంటి ప్రజలు ఉన్నారు ఈ రోజున. కానీ యేసు ప్రభు వారు వెల చెల్లించేశాడు. అందుకే ఫ్రీ 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 అంటున్నాడు. నేను బండి కొన్నానండి, ఆ బండి నాకు ఖరీదైంది, కానీ మా అబ్బాయికి ఫ్రీ. నేను కారు కొనుక్కున్నానండి, నాకు ఖర్చు అయిందండి, మా అబ్బాయికి ఫ్రీ. ఇదే చెప్తున్నాడు. ఆయన ఆల్రెడీ వెల చెల్లించేశాడు కనుక రక్షణ ఫ్రీగా ఉంది. తీసుకోండి. ఎలా తీసుకుంటాం? ఒకటే మాట, ప్రభు చెప్తున్న మాట, యేసుక్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకోవాలి, హృదయములో విశ్వాసం ఉంచాలి, వారు రక్షించబడతారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియులారా, మీ జీవితం రక్షణ లేకపోతే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతుంది. రక్షణ పొందుకున్నావా? నేనుండే అనిత్య జీవమైన పరలోకములో దేవుడు ఉంటాడు. అక్కడ మనందరం కూడా ఉండబోతున్నాం.